డాక్టర్ గారు, మరి ఈరోజు ఇప్పుడు పథ్యాహారం గురించి తెలుసుకుంటున్నాం కదా! ఇది ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడే పథ్యాహారం అంటారు? ఇవాళేంటంటే ఏదో ఒక అనారోగ్యం ఉన్న వాళ్ళకని కాకుండా అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. శక్తినిచ్చేటువంటి పథ్యాహారం అనమాట. అంటే వయసుతో సంబంధం లేకుండా అంటే చిన్న పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ముసలి వాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. శక్తినిచ్చే పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూద్దామా? మినపగుళ్ళు, గోధుమ పిండి, పాలు, నెయ్యి, చక్కెర, వెదురుప్పు. మరి ఈ పథ్యాహారానికి కావలసిన పదార్థాలు చూసాం కదా! దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, ఎలా చేయాలంటారు దీన్ని? ఇప్పుడేంటంటే మనం చేసుకునేటువంటి పథ్యాహారం ఒక దోసలాగా తయారు చేయబోతున్నాం. సో, హ్యాపీగా తినడానికి కూడా వీలుగా ఉంటుంది. దానికి కావాల్సినవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనం ఒక బౌల్‌లో కలిపేసుకుందాం. సో, దీనికి మొట్టమొదట మనం మినప్పిండి యాక్చువల్‌గా ఏంటంటే మినపగుళ్ళు వాడుకోవాలి మనం. ఒక అరకప్పు మినపగుళ్ళని ముందే నానబెట్టి ఉంచేసుకొని, నానిన తర్వాత దాన్ని రుబ్బి పిండిలా చేసుకోవాలి. ఎందుకంటే మినుము శరీరానికి చాలా మంచి శక్తినిస్తుంది. అంటే వాత దోషాన్ని తగ్గిస్తుంది. వాత దోషం తగ్గిందంటే శరీరానికి బలం పెరుగుతుందనమాట. సో, అలాగ వాత దోషాన్ని తగ్గించి శరీరానికి ఒక మంచి బలాన్ని, అలాగే కండరాలకు కూడా ఒక మంచి శక్తినిచ్చేటువంటి పదార్థం మినుములు. సో, మినపగుళ్ళని నానబెట్టేసి రుబ్బి ఆ పిండిని తీసుకుందాం మనం. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఆ పిండి తీసుకుందాం. అంటే ఇది మామూలుగా రెగ్యులర్‌గా మనం దోసల పిండికి ఎలా అయితే మినపప్పు నానబెట్టుకుంటామో అలాగే. అలాగే నానబెట్టేసుకొని అలాగే రుబ్బుకుంటాం అనమాట. ఒక అరకప్పు ఈ అంటే రుబ్బినటువంటి మినప్పిండిని తీసుకుందాం మనం. తర్వాత ఇందులోకి మనం గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి కూడా ఏంటంటే మనకి శక్తినివ్వడానికి ఉపయోగపడేటువంటిది. ఏదైనా తినే పదార్థం మరి ఏదో గడ్డిలాగా చేసుకుంటే అది ఎప్పుడు తినలేం. రెగ్యులర్‌గా తినడానికి కూడా బావుంటుంది. గోధుమ పిండి కూడా సమానంగా అంటే మినప్పిండి మనం అరకప్పు తీసుకున్నాం కదా! గోధుమ పిండి కూడా ఒక అరకప్పు పరిమాణంలో తీసుకొని ఇందాకటి పిండిలో వేసుకుందాం ఇప్పుడు ఇది. తర్వాత ఒక అరకప్పు పంచదార. పంచదార కూడా వేస్తాం గనుక రుచి కూడా చక్కగా ఉంటుంది. పంచదార వల్ల కొంచెం తొందరగా ఎనర్జీ కూడా తొందరగా వస్తుంది మనకి. ఇందాక మనం గోధుమ పిండి ఒక అరకప్పు తీసుకున్నాం. అదే పరిమాణంలో ఉండేలాగా పంచదార కూడా అందులో కలుపుకుందాం. తర్వాత ఇదేంటంటే వెదురు ఉప్పు, వంశలోచనం అంటాం. ఇది కఫదోషాన్ని తగ్గిస్తుంది. ఇందులో అన్నీ ఏంటంటే అన్ని దోషాలని బ్యాలెన్స్ చేసేలాగా పెట్టుకుంటున్నాం అన్నీ కూడా. ఈ వెదురుప్పు ఆరోగ్య రక్షణకి బావుంటుంది. అలాగే కఫదోషాన్ని తగ్గిస్తుంది. శరీరంలో అంటే చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఏదైనా దగ్గు, ఆయాసం లాంటివి అనుకోండి అవి కూడా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. మామూలుగా ఔషధాల్లో కఫదోషం తగ్గించడం కోసం వాడతాం. ఈ వెదురుప్పును పొడిలాగా చేసేసుకొని ఒక 2 చిన్న చెంచాల పరిమాణంలో ఇందులో కలుపుకుందాం అది కూడా. ఆ తర్వాత నెయ్యి. ఇందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా చక్కటి శక్తినిస్తుంది. నెయ్యి శరీరంలో పిత్తదోషం ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గిస్తుందనమాట. మనం వాతం తగ్గించేవి, పిత్తం తగ్గించేవి, కఫం తగ్గించేవి అన్నీ కూడా 3 ఉండటం వల్ల చక్కగా దోషాలన్నీ బ్యాలెన్స్ అయ్యి శరీరానికి మేలు చేసేలా ఉంటుంది. నెయ్యి సుమారుగా అంటే ఇప్పుడు మనం అరకప్పు పరిమాణంలో తీసుకుంటే ఇది ఒక 4 చెంచాల పరిమాణంలో నేతిని కలుపుకోవాలి. మనం ఇప్పుడు మరి దోసలు కదా వేద్దాం అనుకున్నాం. దోసలు వేయాలంటే కొంచెం పలచగా ఉండేలా ఉండాలి. దానికి మనం పాలు కూడా కలుపుకుంటున్నాం. పాలు చక్కటి శక్తినిస్తుంది. అలాగే మంచి రుచి కూడా బావుంటుంది. అంటే పాలల్లోంచి ప్రోటీన్లు, కాల్షియం అన్నీ కూడా బాగా వస్తాయి. పాలని ఏంటంటే మామూలుగా రసాయనం అని కూడా చెప్తాం. శరీరానికి ఒక మంచి మేలు చేసేటువంటి పదార్థంగా పాలు. ఆ పాలని ఏంటంటే కొలతని కాకుండా కొంచెం తగినంత ఇవి కలిసి మనకి దోస అవ్వడానికి అనుకూలంగా ఉండేలాగా కొన్ని పాలు కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందా డాక్టర్ గారు? సరిపోతుంది. అది మనకి కరెక్ట్‌గా గరిటె జారుగా ఉంది. వేసుకోవడానికి కూడాను సరిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందామా. పెనం కాలి ఉంటుంది కదా! కొంచెం చిన్నగా పలచగా ఇంత ఒక 2, 3 అంగుళాల సైజులో ఉండేలా చిన్నగా దోసల్లా వేయండి.
కొంచెం మందంగానే వేసుకోవాలి. మనం ఇందులో పంచదార అది కూడా ఉంది కదా! పలుచగా వేస్తే సరిగా ఉండదు. ఈ సైజులో కరెక్ట్‌గా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ నెయ్యి కూడా కలిపాం. మళ్ళా విడిగా నూనె వేసుకోవడం అదంతా కూడా ఏం అక్కర్లే. నీట్‌గా కాలేలా చూసుకుంటే సరిపోతుంది. సో, ఇది కొంచెం అంటే చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు దీన్ని పాన్ కేక్స్ అని కూడా పెట్టొచ్చు. కొంచెం అంటే చెప్పొచ్చు పేరు. స్వీట్‌గా ఉంటాయి. పిల్లలకి చెప్పొచ్చు. తీయగాను ఉంటుంది. హ్మ్. నెయ్యి ఉంది, పాలు, చక్కెర, మినప్పిండి, తర్వాత గోధుమ పిండి గోధుమ అన్నీ కూడా మంచి మంచివి ఉన్నాయి ఇందులో. సో, అందరికీ చక్కగా పెట్టొచ్చు. రెగ్యులర్‌గా కూడా పెడుతూ ఉండొచ్చు అది. తిరగేసి వేద్దామా? కాలినట్టుంది కదా! వెరీ గుడ్. చక్కగా బ్రౌన్‌గా అవుతుంది అది మనకి. రెండో పక్క కూడా కాలిపోయి ఉంటుంది. మనం ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాం. సో, మన పత్యాహారం రెడీ అయిపోయింది. ఓకే. దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? దీన్నేంటంటే ఒక బ్రేక్‌ఫాస్ట్ లాగా పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఒక ఐటెమ్‌గా తీసుకోవచ్చు. లేతే ఆహారం తీసుకునేటప్పుడు సాయంత్రం అంటే సాయంత్రం ఒక స్నాక్ లాగా కానీ, లేదు లంచ్ తీసుకునేటప్పుడు ఒక ఐటెమ్ లాగా వేసుకోవచ్చు. ఏదో ఒక టైంలో రోజులో ఒకసారి గనక ఒక 3, 4 వయస్సును బట్టి తీసుకుంటున్నట్టయితే చక్కటి శక్తినివ్వడానికి ఈ పత్యాహారం ఉపయోగపడుతుంది.